అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ధూల్పేటలో ఉన్నాం. సో మీ అందరికీ తెలిసిందే చైనా మాంజా అయితే బ్యాన్ అయిపోయింది అనేసి. సో అది బ్యాన్ అయిపోయినప్పటి నుంచి ట్రేడ్ మాంజా అనేది చాలా ట్రెండింగ్లోకి వచ్చింది. చాలామంది ఇది వాడుతున్నారు అనమాట. ఆ ట్రేడ్ మాంజా అనేది ఎలా రెడీ చేస్తారు? సో ట్రేడ్ మాంజా అంటే సాది. ఆ సాదికి మనం కొంచెం వీళ్ళు కొన్ని పరికరాలు అంటే కొంచెం అన్నం లాంటి గమ్ లాంటిది అలాంటివి యూజ్ చేసి వీళ్ళు అనేది రెడీ చేస్తారనమాట. అది ఎలా రెడీ చేస్తారు, ఏంది, ఆ ధూల్పేటలో రెడీ చేసి ఎట్లా సప్లై చేస్తారు అని ప్రతి ఒక్కటైతే డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు డైరెక్ట్ షాప్లో కన్నా మీరు ఇక్కడికి వచ్చి తీసుకుంటే మన ట్రేడ్ మాంజా అనేది చాలా తక్కువ దొరుకుతుంది అండ్ చాలా స్ట్రాంగ్ మాంజా అనేది దొరుకుతుంది అన్నమాట. సో ఇక నేను ఇంత చెప్తున్నా, మీరు కింద కామెంట్లు పెడుతూనే ఉంటారు, మేము ట్రేడ్ మాంజా యూజ్ చేస్తలే చైనా మాంజానే యూజ్ చేస్తున్నాం అది అని. సో అది ఎక్కడ దొరుకుతుందో, ఎట్లా దొరుకుతుందో, ఏకెళ్ళి కొనుక్కుంటారో అదైతే మనకు తెలీదు. సో అది ఎక్కడ దొరుకుతుందో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో కింద కామెంట్ చేసి ఇక మన కామెంట్లు పోలీసు వాళ్ళు చూసిరనుకో డైరెక్ట్ పోయి రైడింగ్ చేస్తారనమాట. సో చూడండి ఈ ట్రేడ్ మాంజా ఎట్లా రెడీ చేస్తారో, ఏదో మ్యాక్స్ దీది తయారు ఎట్లా రెడీ చేస్తారో అది కూడా అట్లనే రెడీ చేస్తారనమాట. సో బ్యాక్ కెమెరా మొత్తం చూపిస్తాను, లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గారు. సో ఈ విధంగా అయితే మొదటిగా అయితే మనకి సాదిని అయితే చుట్టడం అయితే జరుగుతుంది. 4 లైన్లు, ఒక రాడ్కి అయితే 4 లైన్గా 1 2 3 4 లైన్లు అయితే సాదిని పెట్టడం అయితే జరుగుతుంది. సో ఆ 4 లైన్లు ఎట్లా అంటే ఈ విధంగా 1 2 3 4 ఇక్కడ ఇట్లా. సో ఈ మధ్యలో పేపర్లు ఎందుకంటే చిక్కు పడకుండా, మొత్తం చిక్కు పడుతుంది కదా సాది దగ్గర పెడితే, అట్లా చిక్కు పడకుండా ఈ విధంగా అయితే సాదిని పెడతారనమాట. ఈ విధంగా సాదిని పెట్టిన తర్వాత మనకి నార్మల్గా ఏ కలర్ కావాలి అంటే పింక్ కలరా, రెడ్ కలరా, గ్రీన్ కలరా, ఏ కలర్ కావాలనేది అన్ని కలర్లు అనేది పెట్టేస్తారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పింక్ కలర్ అనేది పెడుతున్నారు, ఇక్కడ పెట్టుకుంటే వెళ్ళిపోతుంది చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఆరెంజ్ కలర్ అనేది పెట్టుకుంటే వెళ్తున్నారు. సో ఎట్లా పెడుతున్నారో చూపిస్తాను మీకు. ఒకటేసారి చేతిలో 4 లైన్లు పట్టుకున్నాడు, ఇక్కడ చూడండి 1 2 3 4 లైన్లు పట్టుకొని ఇట్లా రుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. సో వైట్లో ఉన్నది మొత్తం ఆరెంజ్లోకి అయితే మారిపోతుంది అనమాట. చూడండి మొత్తం ఇట్లా మొత్తం ఒక లడ్డు షేప్లో అయితే పట్టుకున్నాడు, మొత్తం లావుగా పట్టుకొని పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకోటి చేతిలో చిన్న పరికరం లాంటిది ఉంది, అది ఏంటంటే చిక్కు పడకుండా లైన్గా చుట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. చూసుకుంటే మనకి వైట్ ఉన్నది మొత్తం ఆరెంజ్కి అయితే మారిపోయింది అనమాట. సో ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత ఫుల్ ఎండ కొడుతుంది కదా, ఈ ఎండ కొడితే ఒక 2 నిమిషాలు 3 నిమిషాల లోపల మొత్తం ఎండిపోయి చెరాకులకు మొత్తం చుట్టేస్తారనమాట. ఇదంతా మొత్తం చుట్టి పడేస్తే అయిపోతుంది, ఇక మాంజా మొత్తం రెడీ అయిపోతుంది అనమాట. మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారు మన ధూల్పేట కానీ హైదరాబాద్ కానీ మొత్తం అనమాట. भाई ये ट्रेड मांझा बोलते हैं ना भाई, ट्रेड मांझा मतलब सादी का। भाई इसमें क्या क्या मिलाते हैं भाई? చావల్ కాంచ్ కలర్. సో చూసిరు కదా మొత్తం అన్నంతో, అంటే అన్నం మొత్తం ఉడకబెట్టిన తర్వాత అన్నం అండ్ లైట్గా మనకి కొంచెం కెమికల్ లాంటిది కలర్ లాంటిది చేసేసి పెడతారంట. మొత్తం హ్యాండ్ మేకింగ్ అనమాట, మొత్తం చేతులతో అయితే రెడీ అవుతుంది. సో అక్కడ చూసుకుంటే మనకి ఏ కలర్లో ఉన్నాయో చూసుకుంటే మనకి చూడండి, ఇక్కడ ఎల్లో కలర్, పింక్ కలర్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గ్రీన్ కలర్ లాంటివి అయితే పెద్ద పెద్ద చిరాకులు అయితే కనిపిస్తున్నాయి కదా. చూడండి ఈ చిరాకులు మొత్తం పెట్టేసుకొని చుట్టేసుకొని మొత్తం అమ్మడం అయితే జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చి మీరు తీసుకుంటే మాత్రం చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతుంది అనమాట. ఏ కలర్ కావాలి, ఎట్లా కావాలి, ఏందనేసి అయితే. సో ఇక్కడ చెరక్కి పెట్టి కూడా ఏ విధంగా చుడతారో అది కూడా మీకు అయితే ఒక్కసారి అయితే చూపిస్తాను. సో ఇదంతా చూపించడానికి రీజన్ ఏంటంటే మీకు ఎట్లా రెడీ చేస్తారు ఏందనేసి అయితే మీకు తెలియాలి అనే ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాను అనమాట. సో చూసుకుంటే ఇక్కడ మనకి మాంజా ఇట్లా మొత్తం చెరకులకు అయితే చుట్టేసి పెడతారు, ఇట్లా పెద్దదానికి చిన్నదానికి ఏ సైజు కావాలంటే ఆ సైజు దానికి. సో వాళ్ళు తయారు చేసిన వాళ్ళ ఉంటుంది కదా, వాళ్ళ పేరు, వాళ్ళ షాప్కి సంబంధించింది కానీ వాళ్ళ కంపెనీకి సంబంధించింది కానీ మధ్యలో పేపర్ పెట్టేసుకుంటారు అనమాట ఇక్కడ. సో చూడండి ఇక్కడ చిన్న చెరక్క అయితే ఈ విధంగా అయితే చుడుతుండు. సో చిక్కు పడకుండా కింద బండల మధ్యలో అయితే రాయి పెట్టేసి ఆ రాయి మధ్యలో నుంచి అయితే మనకి మాంజా అనేది వస్తుంది. ఇది మనకి గులాబీ కలర్ అంటే పింక్ కలర్ అయితే వస్తుంది అన్నమాట. ఈ విధంగా చుట్టి పెట్టేస్తారు. సో ఎవరికైనా రావాలనుకుంటే ధూల్పేట్ లోత్ భవన్ అనేసి ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా లోత్ భవన్ అనేసి అంటారు. ఇది ఖాళీ ప్లేస్. గణేష్ల టైంలో వస్తే ఎవరికి కనిపించదు అనమాట, అన్ని గణేష్లు ఉండిపోతాయి, అంత ఫుల్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి అయితే తీసేసుకోండి. అక్కడ చూసి కదా ఇంతకుముందు నార్మల్ కలర్ సాది పెట్టిరని చెప్పాను కదా, ఆ సాది దగ్గర గ్రీన్ కలర్ పెడతారు అనమాట. సో ఇట్లనే ఇక ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. నార్మల్ సాది పెడతారు, ఆ సాది మంచిగా చిక్కులు పడకుండా ఆ నుంచి ఇటు వరకు లైన్లు పెడతారు. ఆ లైన్లకి ఏంటంటే కొంచెం కాంచ్ అంటే కొంచెం గాజుకు సంబంధించి లైట్గా కలుపుతారనమాట. దాని తర్వాత అన్నం గాజు అండ్ అదేవిధంగా కొంచెం కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి సంబంధించింది పెడతారనమాట. సో అదే మొత్తం ఇంకా. సో అయితే మొత్తం ప్రాసెస్ ఇది గ్రీన్ కలర్కి సంబంధించింది చూడండి. ఇంతకుముందు మీకు చూపించాను కదా ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్, ఇదైతే మొత్తం గ్రీన్ కలర్కి సంబంధించింది మాంజా అనమాట. మొత్తం ట్రేడ్ మాంజా. ఇక తక్ ఆఫర్లు వస్తుంది దీనికి, మన చైనా మాంజాకి అయితే తక్ ఆఫర్లు వస్తుంది. ఇది కూడా
సో హ్యాండ్ మేకింగ్ కాబట్టి హ్యాండ్తో ఇప్పుడు మొత్తం మనకి లైవ్లో రెడీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ తక్కువ దొరికే ఛాన్సెస్ ఉంటాయి అండ్ గట్టి దొరికే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వచ్చి తీసుకురావడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఈ మాంజకి సంబంధించి లాగ్. సో కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. సో ఇక్కడ అడ్రస్ ఎగ్జాక్ట్ అయితే మనకు ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మన హనుమంతుడు, అక్కడ కనిపిస్తుంది హనుమంతుడు. అక్కడ బాలాపూర్ గణేషుని అయితే అక్కడ స్టేట్ పోతే బాలాపూర్ గణేషుని రెడీ చేస్తారు. అండ్ అదేవిధంగా ఇది లోత్ భవన్ ఏరియా. సో ఇక్కడ నుంచి వస్తుంటే మన ధూల్పేట ఎంట్రీ అన్నమాట. సో ఇది మన మాంజకు సంబంధించిన వీడియో. సో సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేష. థ్యాంక్ యూ అందరికీ.